వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. తల్లిదండ్రులను వదిలేస్తే మీ జీతాలు కట్ అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చొరకలు వేస్తూ కూడా వార్నింగ్ ఇస్తోంది. అయితే ఆ డీటెయిల్స్ సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఒక బాంబు లాంటి వార్త అయితే రిలీజ్ చేసింది పండుగ రోజున. తల్లిదండ్రులను వదిలేస్తే మీ జీతాలు కట్ చేస్తా అంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎలా చూడాలి, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కారు రకరకాల పథకాలు అమలుతో పాటు ఇవాళ ప్రజాభవన్, జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఏదైతే ఒకప్పుడు ప్రగతి భవన్ ఉందో అది, దాంట్లో సందర్భంగా వృద్ధుల్ని అలాగే వికలాంగుల్ని, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళంటి వాళ్ళకి అందజేసే పథకాలకు సంబంధించి కొన్ని పథకాలు అనౌన్స్ చేస్తూనే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇంతకుముందు కూడా ఆయన ఒక బై ఎలక్షన్స్ ముందు కూడా ఇలాగే మా ప్రభుత్వం దాని మీద సీరియస్గా ఆలోచిస్తుందని చెప్పారు. బట్ ఈరోజు మరొకసారి పునరుద్ఘాటించారు. యాక్చువల్గా కొన్ని నెలల కిందటో కొన్ని సంవత్సరాల కిందటో సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. అంటే ఎక్కడైతే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే ఈ విధంగా సఫర్ అవుతున్నారో, దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఏదో ప్రత్యక్షంగానే పరోక్షంగానే చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు తోటి వ్యక్తులకి కనువిప్పు కలిగేలాగా ఉండాలి అనేది ఒక అభిప్రాయం. బట్ పిల్లిమెడలో గంట ఎవరు కడతారు అన్నట్టుగా ఇప్పుడు తల్లిదండ్రులు అవసాన దశలో వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఎవరు ఎట్లా ఉంటారు? దీని మీద చాలా కథలు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో. విసిగిస్తూ ఉంటారు పిల్లలు, నాన్న అది నాన్న ఇది నాన్న అని. యాక్చువల్గా తల్లిదండ్రులకి చంటి పిల్లలు అంటే ఊహ తెలియగా ఉండే చిన్న చిన్న పిల్లలు రోజుకి యావరేజ్గా 200 క్వశ్చన్స్ అడుగుతారంట. 200 క్వశ్చన్స్ తల్లికి కానీ తండ్రికి కానీ. నాన్న అదేంటి, అమ్మ ఇదేంటి, అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇవన్నీ అడుగుతారట. అలాగే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఒకటే అంటారు. సో ముసలి వాళ్ళు కూడా ఇలాగే అడిగితే వీడు పెద్ద అయ్యాడు కానీ ఇంకా ఇది పోయింది కాదురా వీడికి, ఏదో ఒక చాదస్తం వచ్చేసింది అంటారు. చిన్నపిల్లలు అయితేనే ముద్దు మాట అనుకుంటాం, పెద్దవాళ్ళు అయితే చాదస్తం అనేస్తాం. అది ఎవరైనా. సో ఇలాంటివి చాలా జరిగాయి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడం, అనాథాశ్రమంలో వదిలిపెట్టి రావడం, ఇట్లా చాలా జరుగుతుంటే దానిలో కొన్ని 100 సినిమాలు వచ్చినా కూడా అవ్వట్లేదు. అయితే ఇక్కడ నాకు తెలిసి నిజంగా ఏ ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు. అటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మామూలుగా ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళే మన ప్రథమ దైవాలు అని అందరూ చెప్తారు. బట్ దాని మీద ఫస్ట్ టైం యాక్షన్ కూడా తీసుకోబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. అంటే చాలామందికి ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు సొసైటీలో పరిస్థితులు, భార్య భర్తలు అక్కడ కలిసి ఉంటే భర్త వైపు పేరెంట్స్ వస్తే ఆమె ఒకలా ట్రీట్ చేస్తుంది, తన వైపు పేరెంట్స్ వస్తే ఒకలా ట్రీట్ చేస్తుంది. అందరూ దీని మీద చాలా సోషల్ మీడియా కూడా చాలా రకరకాలు వస్తాయి. కోడల్ని కూతురుగా అనుకుంటే సమస్యలే రావు కదా అని చాలామంది చెప్తారు. మరి అదే కోడలు అత్తని తల్లిగా అనుకుంటే సమస్యలు రావు అని కూడా అనొచ్చుగా. ఆ స్టేట్మెంట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ నేపథ్యము, ఆ అలవాట్లు మనకు ఉన్నప్పుడు, ఆ సంస్కృతి ఉండేటప్పుడు అత్తగారిది పెత్తనం ఉండేది. ఆబ్వియస్లీ మీకన్నా ముందు వచ్చిన కోడలు కదా ఆవిడ. సో ఆ పెత్తనం వల్ల పెద్దరికము, వయసులో కూడా పెద్ద ఆవిడ, పైగా స్వయాన భర్తకు తల్లి, అట్లాంటి నేపథ్యంలో అత్తగారు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటించడం, ఆ దీని మీద అవి కొన్నాళ్ళకి ఏమయ్యాయి అంటే ఒక ఇగోల్ లాగా వచ్చేసాయి. నేను చెప్పింది ఫాలో అవ్వ. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సీనియర్ అయ్యాక వాడు జూనియర్కి ర్యాగింగ్ చేస్తాడు. వాడు జూనియర్గా ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడతాడు, అరే ర్యాగింగ్ ఆపియాలరా, అది కాదురా అని అనుకుంటాడు. కానీ ఆడు సీనియర్ అయ్యాక ఏం కాదులే, మా సీనియర్లు మాకు చేయలేదంటే మేమెందుకు జూనియర్లు వదలాలి అంటాడు. సేమ్ ప్యాటర్న్ మా అత్త ఏమంటది, నాకు కూడా మా అత్త ఇలాగే అడిగిందమ్మా, సాధించింది, నేను ఎందుకు నా కోడలను వదలాలి. ఇంకొంతమంది వెర్షన్ ఎలా ఉంటుంది, ఏం కాదు, నేను కామ్గా ఊరుకున్నా, ఇప్పుడు ఈ కాలం పిల్లలు సరిగ్గా లేరు, అందుకే నేను ఆ మాత్రం పెట్టి చేస్తాను, చేయకపోతే కుదరదు అని అంటది అత్త. ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఈ నేపథ్యం ఇవన్నీ ఎందుకు గొడవని చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగస్తులు అయితే ఎవరి మటుకు వాళ్ళు ఉంటున్నారు, పండగ పూట వీళ్ళు కలుస్తున్నారు, లేకపోతే లేదు. సో అలా కాకుండా ఆధారం లేని వాళ్ళకి ఈ పిల్లలే చూడాలి, అలాగ చూడని పక్షంలో వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఇది అసలు సెసరింగ్ ఇవ్వాలి. చాలామంది, నేను ఇంకో వార్త కూడా అంటే అబ్జర్వ్ చేశాను. ఎవరైతే వృద్ధాశ్రమం చేరిపోయారో ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, మా అబ్బాయి మంచివాడేనండి, కోడల పిల్లే మా అబ్బాయిని మార్చేసింది. అబ్బాయిని ఎందుకు మార్చేస్తుంది? మార్చుతుంది ఓకే,
కొంత ఇంప్రెషన్ ప్రయారిటీస్ మారచ్చు. ఈ కంప్లీట్గా అంతగా ఎలా బెండ్ అయిపోతారు? సమూహం వీళ్ళకి కూడా అదే ఇష్టమేమో. ఎందుకులే ఇక్కడ గోవాలో భరించలేక అమ్మాలు అక్కడ ఉంటేనే సేఫ్టీ, నేను నెలకోసరి చూసి వస్తా, వాళ్ళకి ఏదో కట్టేస్తూ ఉంటా అనేలాగా వీడు ఫీల్ అవ్వచ్చు. సో అందువల్ల వీళ్ళు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేయడాలు ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం చొరవ తీసుకోలేదు వ్యక్తిగతంగా. బట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇలా చెప్పడం 10 to 15% వరకు వాళ్ళ జీతభత్యాల్లో కానీ వాళ్ళ హైక్స్లో కానీ కోత విధిస్తామని చెప్పడం నిజంగా మరి కంప్లైంట్ ఇస్తేనే చేస్తారా, లేదంటే వీళ్ళు ఒక దాన్ని ఏమంటారు ఇంటెలిజెన్స్ లాగా విజిలెన్స్ లాగా ఏమైనా పెట్టి అబ్జర్వ్ చేసి చేస్తారా అనేది తెలియదు. కానీ కంప్లైంట్ రేజ్ అయితేనే చేస్తారు. మేబీ కొన్నిసార్లు అన్ని సక్రమంగా ఉన్నా కూడా కంప్లైంట్ చేయొచ్చేమో కదా, బాగా చూసుకున్నా కూడా అమ్మో వీడు నా కొడుకు మొత్తం కోడలకి అని పెడుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, దేనికోసం చూస్తున్నాడో అలాంటి అనుమానాలు కరెక్ట్. సడన్ గా పొంగొచ్చేసిన ప్రేమ. అవును, ఎందుకంటే ఒకసారి ఆర్పి పట్నాయక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు ఇలాగే ఎక్కడో ఒక వృద్ధాశ్రమం ఓపెనింగ్కి వెళ్ళారంట. అసలు రానున్నారంట. బట్ వాళ్ళు రమ్మంటే ఆయన వెళ్ళి ఆయన ఒకటే చెప్పాడు, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు నన్ను పిలవద్దు, ఇంకెప్పుడు ఇలాంటి వృద్ధాశ్రమాలు కొత్తవి రాకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడంట ఆయన. ఎంత మంచి స్టేట్మెంట్ నిజంగా. వృద్ధాశ్రమాలు కొత్తగా వెలయడం ఏంటండి? అంటే ఎంతమంది బాధితులు ఉన్నారని అర్థం కదా. సో అలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకున్నాడంట ఆయన. కరెక్ట్, ఆయన వెర్షన్ నిజంగా 100% కరెక్ట్ ఆ స్టేట్మెంట్. కాకపోతే మళ్ళీ అందుకే నేను ఎప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినా ఎట్లాంటి టేకింగ్ చేసినా కూడా నేను అనుకునేది ఏంటంటే దాన్ని ఏమంటారు, మారాల్సింది మనమే, ప్రజలే మారాలి. ప్రభుత్వాలు ఏం చట్టాలు చేస్తాయి, ఎన్ని న్యాయాలు చేసినా మాత్రం దానిలో కూడా లూప్ హోల్స్ వెతికి తప్పించుకు తిరిగిన వాళ్ళకి ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు కోత విధిస్తారంటే భయపడతాడా? మేబీ తల్లిదండ్రులు కూడా బెదిరించి నువ్వు కంప్లైంట్ ఇస్తే బాగోదు, నీ అంతు చూస్తా అని కావాలంటే నా మీద కేసు అయినా ఖచ్చితంగా వారం రోజులు బయటకు వచ్చేస్తా, మిమ్మల్ని లెక్కలు తేలుస్తా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్యన ఒక వీడియో కూడా వచ్చింది, తండ్రినో తల్లినో కొడుతున్న ఒక కొడుకు వీడియో కూడా వచ్చింది. సో ఎట్లా కాబట్టి ప్రభుత్వాలు ఇవన్నీ చర్యలు తీసుకుని ఒక చిన్న కొరడా జలిపించి లాంటిది. బట్ ఎంతమంది మారుతారని తెలియదు కానీ బట్ పేరెంట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం తరపున ఈ విధంగా మాట్లాడడం మాత్రం గొప్ప విషయం, మంచి విషయం. ఈ విషయంలో సిగ్గుపడాల్సిన అంశం కూడా ఉంది. మన ఇంట్లో ప్రేమల గురించి గవర్నమెంట్ ప్రేమగా ఉండండి అని చెప్పడం అంటే కొంచెం దిగజారినట్టే కదండి. ఎవరు దిగజారినట్టు? ఐ మీన్ మన ఇంట్లో మనం మన పాత్రకి కొంచెం తగ్గించుకున్నట్టే. మనకి ఇంట్లో బంధాల గురించి గవర్నమెంట్ చొరకలేసే స్థితికి వచ్చామంటే మనకి మనం కొంచెం సిగ్గుపడాల్సిందే కదా. సిగ్గుపడాల్సిందే లేదండి, జనరలైజ్ చేసి చెప్పాడు ఆయన. ప్రతి ఇంట్లో ఉండే సమస్యలు. ఇప్పుడు ఆ మధ్యన ఒక రిటైర్డ్ జడ్జి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే నిర్భయ చట్టాలు లాంటివి స్ట్రాంగ్ గా వచ్చాయో, ఆ నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత ఏదైతే 498 ఏదో విడాకులకు సంబంధించింది ఉంటుంది ఆ యాక్ట్, ఆల్మోస్ట్ ఆల్ 56% ఫేక్ ఉందంట. 56% ఫేక్, హాఫ్ అబోవ్ ఉంది. హాఫ్ అబోవ్ ఫేక్ ఉంది అంటే అమ్మాయిలది తప్పు ఉందంట. అక్కడ రివర్స్లో వాళ్ళు పెట్టారంట. చూసారా, యూటిలైజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ. దీన్ని ఏ విధంగా కోర్టులు కానీ చట్టాలు కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకుంటే చెప్పండి. వాళ్ళు మళ్ళీ దిశా స్టేషన్కి వస్తారు, వాళ్ళ ముందు కౌన్సిలింగ్ ఇస్తారు, అది ఇస్తారు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ విషయంలో ఒకటి చూశాను. నేను అది చక్కగా చూసుకుని అన్ని చేసుకున్నా కూడా ఆమెకి ఇంకా పెద్ద పెద్ద కోరికలు దేని నేపథ్యంలో వెళ్తూ రివర్స్ గేర్లో విడాకులు అడిగేసింది. తీరా వాళ్ళ ఎంతగా మాట్లాడుతున్నారంటే కొంతమంది, వీడి సంసారానికి పనికిరాడు అందుకే వదిలేస్తున్నాను, ఇంకే సాకేం దొరకకపోతే అది అంటే అది కూడా నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు. పర్సనల్ ఏం లేదు. సో ఇట్లాంటివి అంటే అలాంటి ఇన్సిడెంట్స్ అలాంటి కేసెస్ చూస్తున్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా లేదంటే ఒక అధికారి ఆ విధంగా స్పందించిన తప్పులేదు. మేబీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యాంగిల్లో స్పందించుంటారు. చూద్దాం, మంచిదేగా. ఇంచుమించు ఇంతలో అలాంటి స్టేట్మెంట్ చాలా మందికి చురకగా తగిలే ఉంటుంది. మేబీ ఎంతమంది మారుతారో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.